అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గార్గేయపురం వద్ద ఉన్నటువంటి చెరువులో తన ఇద్దరు పిల్లలతో కలిసి దూకింది మహిళ. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది రాజేశ్వరి. అయితే మృతులు రాజేశ్వరి, అదేవిధంగా అబ్రహం, సుకుమార్గా గుర్తించారు పోలీసులు. భార్యాభర్తల మధ్య కలహాలతోనే రాజేశ్వరి పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ విషాదానికి సంబంధించి అసలు కారణాలు ఏంటి? పోలీసులు ఏమైనా వెల్లడించారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, గార్గేపురానికి చెందినటువంటి రాజేశ్వరి తన ఇద్దరు పిల్లలతో కలిసి కూడా గార్గేపురం సమీపంలో ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఈ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కుటుంబ పరిస్థితులు బాగాలేవు. గార్గేపురం చెందినటువంటి రాజేశ్వరిని అలంపూర్కు, తెలంగాణకు చెందినటువంటి అలంపూర్కి ఇచ్చి వివాహం చేశారని చెప్పవచ్చు. వీరికి ఇద్దరు పిల్లల సంతానం అని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా కూడా అత్తమామల వేధింపులు చాలా ఎక్కువైపోయి ఈ క్రమంలో కూడా తను అనారోగ్యానికి గురైందని చెప్పవచ్చు. ఈ క్రమంలో భర్త చూపించకపోవడం వల్ల కూడా 2 రోజుల క్రితం గార్గేపురం గ్రామానికి రాజేశ్వరి తన పిల్లలతో పాటుగా ఇక్కడికి వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా 2 రోజులుంటే హాస్పిటల్ తీస్తానని చెప్పేసి కూడా తన తల్లి చెప్పిన నేపథ్యంలో కూడా అసలు నువ్వు కూడా చూపించడం లేదని చెప్పి ఒక ఆవేశంతో, కోపంలో కూడా రాజేశ్వరి నేను తన భర్త దగ్గరికి వెళ్తున్నాను, అక్కడే చూపించుకున్నానని చెప్పేసి కూడా నిన్నటి రోజున ఉదయం తన ఇద్దరు పిల్లలతో, ఎవరైతే సుకుమార్, అబ్రహాం ఉన్నారో తన ఇద్దరు పిల్లలతో కలిసి కూడా తన ఊరికి వెళ్తున్నా, అల్లంపూర్కి వెళ్తున్నానని చెప్పేసి తన తల్లికి చెప్పిన తర్వాత బయలుదేరింది ఇంటి నుంచి. అయితే ఈ క్రమంలో కూడా మార్గ మధ్యంలో ఉన్నటువంటి, అంటే గ్రామానికి ఆనుకుని ఉంటుంది ఈ చెరువు, గార్గేపురం చెరువు. ఈ చెరువు దగ్గరికి వచ్చేసి కూడా ఆధార్ కార్డులు, అవి వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా గట్టుపైన పెట్టేసి తమ ఇద్దరు పిల్లలతో కూడా ఆ చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటనగా మనం చెప్పవచ్చు. రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు? అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, విచారించడం, ఇలాంటి ప్రక్రియ ఏమని చేపట్టారా పోలీసులు? రాజ్, ప్రస్తుతం సంఘటన ప్రాంతానికి పోలీసు అధికారులు చేరుకున్నారు. ఇప్పుడు ఆ సంఘటన ఏదైనా జరిగింది, ఎందుకు వీళ్ళు బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వచ్చారు. వారి నుంచి వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ రకంగా చేశారన్న దానిపైన కూడా వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా భర్త రాజు ఎవరైతే ఉన్నారో, రాజుతో పాటుగా అత్తమామలు తరచుగా వేధించేవారని చెప్పేసి కూడా మనం కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఈ విషయాలని వెలుగులోకి వచ్చాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా కూడా టీవీ సౌండ్లు ఎక్కువ పెట్టి కూడా వేధించేవారు. ఆపాల్సినటువంటి అత్తమామలు కూడా దానికి ఒత్తాసు పలుకుతూ భర్త కొడుతున్నప్పటికీ కూడా కాపాడేవారు కాదు, చాలా చిత్రహింసలు పెడుతున్నారని చెప్పి అనేక సందర్భాల్లో కూడా రాజేశ్వరి తల్లిదండ్రులకు చెప్పి వాపినట్లుగా కూడా తల్లి చెబుతా ఉంది. ఈ రోజు తన కూతురు మనవళ్ళు చనిపోవడానికి పూర్తి స్థాయిలో భర్తే కారణము, అత్తమామలే కారణము, వారి వేధింపులు, ముఖ్యంగా ఈ డౌరీ అంటే అదనపు కట్నం కోసమే వేధించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. తోటి కోడలు ఎక్కువ కట్నం తీసుకొచ్చింది, నువ్వు ఎక్కువ కట్నం తీసుకురాలేదని చెప్పేసి కూడా గత అనేక సందర్భాల్లో కూడా ఎవరైతే ఈ రాజు ఎవరైతే ఉన్నారో అతను అమ్మ నాన్న కూడా ఇవను అత్తమామలు వేధించేవారని చెప్పినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి ఏదేమైనప్పటికీ అక్కడ అత్తారింట్లో ఉన్నటువంటి సమస్యలతో ఒకసారిగా ఈ కుటుంబం దగ్గరికి వచ్చి ఇక్కడ 2 రోజులు ఉండి పూర్తి స్థాయి తన అనారోగ్యం సరిగ్గా పాలేకపోవడం, ఆ పిల్లలతో కలిసి కూడా ఈ రోజు ఒక బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఈ విషయం పైన కూడా పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. ఎవరైతే భర్త రాజు ఉన్నారో ఆయన కూడా పిలిపించే విచారించిన అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అల్లంపూర్కి సంబంధించిన విషయం కాబట్టి పూర్తి స్థాయి ఇక్కడ కేసు అయితే నమోదు చేస్తామంటున్నారు. పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా పోలీసు అధికారులు సేకరిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ వీళ్ళ మృతికి కారణమయ్యారో వారి పట్ల కూడా కట్టబడిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గార్గేయపురం వద్ద ఉన్నటువంటి చెరువులో తన ఇద్దరు పిల్లలతో కలిసి దూకింది ఓ మహిళ. అయితే ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది రాజేశ్వరి అనేటువంటి మహిళ. అయితే మృతులు రాజేశ్వరి, అబ్రహం, సుకుమార్. సో అబ్రహం 3 ఏళ్ళు, సుకుమార్ 6 ఏళ్ళు. చిన్న పిల్లల్ని కూడా తల్లి పూర్తి స్థాయిలో చెరువులో పడేసి తాను కూడా దూకి ఆత్మహత్యకు చేసుకున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య కలహాలతోనే రాజేశ్వరి పిల్లలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? సో దీంట్లో కుటుంబ కలహాలే ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తున్నాయా? ఓవైపు భర్త, అదేవిధంగా భర్త కుటుంబం నుంచి వచ్చినటువంటి వేధింపులు కూడా ఆత్మహత్యకు కారణంగా అయితే బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వారిని విచారించి అరెస్టు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి.